కడప కేంద్రం నుంచి కొత్త నిర్మాణం పూర్తి. ఎస్ఏహెచ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి డేంజర్ డెవిల్ తెలుగు హర్రర్ మూవీ విడుదలకు సిద్ధమైనట్లు వెల్లడించిన ప్రొడ్యూసర్ సల్దాప సయ్యద్, డైరెక్టర్ ఎస్ఎస్ రెడ్డి హర్రర్ ఎంటర్టైన్మెంట్ మేళవించి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా చిత్ర నిర్మాణం చేసినట్లు ప్రకటించిన డైరెక్టర్ హీరోగా అభిలాష్, హీరోయిన్గా భవానీ, అతిథి పాత్రలో రాకేష్ రాజేష్, జబర్దస్త్ సుబ్బు ఈ చిత్రంలో ప్రముఖంగా కనిపిస్తున్నారు. కడప వాస్తవ్యులు అల్తాఫ్ సయ్యద్ గారి నిర్మాణంలో డేంజర్ డెవిల్ అనే పిక్చర్ తీసాం. ఇది గొప్ప హర్రర్ పిక్చరు. హైదరాబాద్ చుట్టుపక్కల సిద్దిపేట అక్కడ ఆ ప్రాంతంలో తీసాము. ఇందులో 5 పాటలు ఉన్నాయి, 4 ఫైట్లు ఉన్నాయి. హీరోయిన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో గొప్ప విశేషం ఏంటంటే లాస్ట్ వరకు సస్పెన్స్, ఎవరికి తెలియదు అనమాట. ఆ సస్పెన్స్తో ఈ పిక్చర్ని లాక్కొచ్చాము. ప్రొడ్యూసర్ గారు చాలా బాగా ఖర్చు పెట్టారు. తర్వాత ఎల్ సునీల్ కుమార్ అనే అతను 5 సాంగ్స్ అందించాడు. సాంగ్స్ సూపరు. ఫైట్స్ 4 ఫైట్లు ఉన్నాయి. బాలు అనే సిద్దిపేట లోకల్ టాలెంట్, అతని ఆధ్వర్యంలో 4 ఫైట్లు చాలా బాగా తీసాము. సస్పెన్స్, హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. బాగా ఖర్చు పెట్టి చాలా తపనతో ఈ సినిమా తీయడం జరిగింది. టైటిల్ కూడా బాగా ఆలోచించి డేంజర్ డెవిల్ అని హర్రర్కి సంబంధించిన మంచి టైటిల్ పెట్టాం. డెఫినెట్గా ఈ పిక్చరు ఆడుతుందని నాకు నమ్మకం. ఎందుకంటే ఇష్టపడి తీసాం కనుక ఆడుతుందని నమ్మకం ఉంది. తర్వాత ఇందులో గొప్ప విశేషం ఏంటంటే కడప వాస్తవ్యులైన అల్తాఫ్ సయ్యద్ గారు ఒక గెజెటెడ్ ఆఫీసర్గా తన పూర్తి కాలాన్ని ఆఫీసర్గా నిర్వహించి తర్వాత సెకండ్ స్టేజ్లో పిక్చర్ తీయడం జరిగింది. అంటే అక్కడ ఫుల్ టైం అచీవ్మెంట్లో ఆయన ఒక పెద్ద ఆఫీసర్గా పనిచేశాడు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫ్రీగా సెకండ్ ఇన్నింగ్స్లో ఒక పిక్చర్ తీయడం జరిగింది. ఇలాగే ఈ పిక్చర్లో మంచి డబ్బులు రావాలని మళ్ళీ సినిమా చేయాలని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఈ సినిమాలో ఈయన ఒక ఎస్ఐ క్యారెక్టర్ పోషించాడు. ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా ఈజీగా యాక్ట్ చేశాడు. సో అతను యాక్టింగ్ పరంగా, ప్రొడ్యూసర్ పరంగా మంచి 2 ఇన్నింగ్స్లో సాధిస్తున్నాడు. ఇంకా సాధించాలని కోరుకుంటాను. సో ఏదేమైనా ఈ పిక్చరు 100% ఆయనకి లాభాన్ని చేకూరుస్తుందని నమ్ముతున్నాను. అందరికీ కళాభివందనములు. నమస్తే. నా పేరు అల్తాఫ్ సయ్యద్. నేను ఎస్ఏహెచ్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడక్షన్ నంబర్ 1లో డేంజర్ డెవిల్ అనే సినిమాను నిర్మించాను. ఈ సినిమా డైరెక్టర్గా ఎస్ఎస్ రెడ్డి గారు చాలా అనుభవజ్ఞులు. చెన్నపట్నం చిన్నోళ్ళు అనే సినిమా నుంచి దాదాపు ఆయన జీవితాన్ని మొత్తము సినిమా జీవితంలో గడిపారు. మంచి సీనియర్ డైరెక్టర్. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా తీయడం జరిగింది. సినిమా బాగా వచ్చింది, అద్భుతంగా వచ్చింది. ఇందులో హీరోగా అభిలాష్, తర్వాత హీరోయిన్గా భవానీ నటించారు. మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఇందులో 5 పాటలు అద్భుతంగా ఉన్నాయి. తర్వాత హర్రర్. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. తర్వాత సెకండ్ హాఫ్లో హర్రర్ ఉంటుంది. ప్రేక్షకులకు మంచి ఆహ్లాదాన్ని కలిగించే రకంగా దీన్ని తీర్చిదిద్దారు మా డైరెక్టర్ గారు. దీని పట్ల నాకు చాలా సంతోషమైంది. నేను కళారంగానికి ఇంకా ఎన్నో ఈ ప్రొడక్షన్ తరపున ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని, ఇలాంటి ప్రెస్ మీట్లు ఇంకా ఎన్నో జరపాలని, నా సినిమాకు అందరూ సహకారం చేసి ఈ సినిమాను దిగ్విజయంగా ప్రేక్షకులకు ముందు తీసుకొస్తానని చెప్పడం జరిగింది. తర్వాత ఈ సినిమాలో ప్రేక్షకులు చూస్తున్నంతసేపు సస్పెన్స్గా బాగా ఈ సినిమా రావడం జరిగింది. ఈ సినిమాను ఎక్కడ కూడా ఎలాంటి ఇది జరగకుండా, దాంట్లో పొరపాటు జరగకుండా, ఎక్కడ కూడా ఇది జరగకుండా మంచి కోణంలో దాన్ని
మా డైరెక్టర్ గారు తీర్చిదిద్దడం జరిగింది. ఇది 100% బాగా ఆడుతుందని నమ్ముకుంటూ అందరికీ సెలవు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరమణ. ప్రేమలో రెండోసారి హీరోగా ప్రొడ్యూసర్గా నవంబర్ 21న రిలీజ్ చేశాను. SAH ఎంటర్టైన్మెంట్స్లో ఈ డేంజర్ డెవిల్ అల్తాఫ్ సయ్యద్ గారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదటి నుంచి నేను గమనిస్తూ వస్తున్నాను. షూటింగ్ సమయంలో కానీ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో కూడా నేను గమనిస్తున్నాను. చాలా సస్పెన్స్ ఉందండి. చాలా సస్పెన్స్ ఉంది. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే చాలా సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంది. దీనికి ఈ కథ డైరెక్షన్ చేసినటువంటి SS రెడ్డి చాలా అనుభవజ్ఞులు. అతనికి జీవితం మొత్తం ఈ సినిమా ఇండస్ట్రీకే దారపోశారు కాబట్టి ఎలా తీయాలో ఆయనకు మంచి అనుభవం ఉంది. ఆయన డైరెక్షన్లో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. తర్వాత ఈ సినిమాలో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా మెలోడీగా ఉన్నాయి, సిచ్యువేషన్ తగినట్లు ఉన్నాయి. అండ్ చాలా ఒకటైతే ఇది ఫోక్ సాంగ్ కూడా ఉంది, నన్ను చాలా బాగా ఇన్స్పైర్ చేసింది. చాలా బాగున్నాయి, పాటలు బాగున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని త్వరలోనే రిలీజ్కి ఉంది. ఈ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ ఇస్తుందని నాకు నమ్మకం ఉంది. ఇంకా ఇందులో లొకేషన్స్ కానీ హీరోయిన్స్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. కాబట్టి ఈ సినిమా ఒక పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ దశలో ఉంది. అండ్ కొన్ని సందర్భాలు సాంగ్స్ చూశాను, చాలా ఆకట్టుకున్నాయి. ఈ 2 monthsలో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని రిలీజ్కి సిద్ధమయ్యే పరిస్థితి ఉంది. ఇది తప్పకుండా హిట్ అవుతుందని అల్తాఫ్ గారు ఇలాంటి సినిమాలు ఎన్నో తీసి ఒక మంచి SAH ఎంటర్టైన్మెంట్స్లో ఒక మంచి పతాక స్థాయికి చేరాలని నేను కోరుకుంటున్నాను. ఈ టీం మొత్తానికి మంచి సక్సెస్ రావాలి, ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని ఆయనకు ఆ దేవుడు మంచి సహకారాన్ని అందించి మంచి స్థాయికి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి చేసిన పాత్రికేయులకు అండ్ కళా అభిమానులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ.